లే రాహుల్ రాహుల్ లే లే రాహుల్ రాహుల్ లే రాహుల్ రాహుల్ వాటర్. ఉండు ఇప్పుడే తీసుకొస్తాను. డోర్ ఓపెన్ చేసిందేంటి? నేను లోపల నుంచి గడి పెట్టానే. ఎలా ఓపెన్ అయింది? ఎవరు ఓపెన్ చేసుంటారు? హరిగారు, హరిగారు, ఏమైంది లక్ష్మి? వాడు వాడు మళ్ళీ వచ్చాడండి. ఎవరమ్మా? నేను ఇంట్లో లేనప్పుడు ఎవడో వచ్చి మందు తాగి సిగరెట్ కాల్చి వెళ్ళాడు బాబాయ్ గారు. ఇందాక మళ్ళీ డోర్ కొట్టారు. డోర్ తీస్తే ఎవరూ కనిపించలేదు. లోపల నుంచి డోర్ గడిపెట్టి స్నానానికి వెళ్ళాను. తిరిగొచ్చి చూస్తే డోర్ ఓపెన్ గా ఉంది. నాకు భయంగా ఉంది. మా ఇంట్లో ఎవరో ఉన్నారు. లోపల నుంచి గడియ పెట్టిన డోర్ ఓపెన్ చేస్తారంటే అది దొంగల పని అయి ఉండదు. దెయ్యాలే అలాంటి పనులు చేస్తాయి. దొంగలో దెయ్యాలు. ఏమండి పదండి చూద్దాం. ఎందుకు హరి? తనేదో హరికథలు చెప్తుంది. నువ్వు నోర్మై. పదహరి. ఏంటి ఈ గోల? ఎవరొచ్చారంట? ఏమో నాకేం తెలుసు. అల్లుడు ఆ కిచెన్ లో చూడు. ఎవరు లేరు లక్ష్మి. లేదండి, ఎవరో వచ్చారు. అన్ని చోట్ల వెతికాం లక్ష్మి, ఎవరు లేరు. ఎక్కడ ఎవరు లేరు. తనేదో భ్రమ పడుతున్నట్టుంది. పీడకలు వచ్చినట్టుంది. కలకండానికి నేనేమి నిద్రపోలేదు, మెలకుగానే ఉన్నాను. మరెవరు కనిపించలేదే. అర్ధరాత్రి మధ్యలదరు అన్నట్టు నిద్రపోకుండా మాకీ గోలేంటి? నీకంతగా భయమేస్తే ఈ పూటకి ఇక్కడే పడుకోమ్మా. నీకు మేమంతా తోడుగా ఉంటాం. ఏంటి నాన్న, నిద్రపోకుండా ఆవిడ గారికి కాపలా కాయాలా మనం? నాకెవరి కాపలా అవసరం లేదు. ప్రియా రా వెళ్దాం. లక్ష్మి ఒక్కదాని ఎందుకు లక్ష్మి? ఏం పర్వాలేదండి, తోడుగా ప్రియా ఉందిగా, నాకేం భయం లేదు. హరి ఎందుకైనా మంచిది నువ్వు కూడా వెళ్ళి పైన పడుకో. ఎందుకు నాన్న? కిందే బెడ్రూమ్ అలంకరించి ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేయి, బాగుంటుంది. ఛీ, ఏ మనిషివే నువ్వు? రావే.
రాహుల్ ఇదిగో వాటర్. రా లే. ఏయ్, నీ బెడ్రూమ్గా కాదు, టెర్రస్ పైకి. అక్కడికి ఎందుకే? ఎవరు రాకముందే ఇంట్లోకి వెళ్దామంటే నువ్వు వినలేదు. ఇప్పుడు అంతా వచ్చారు. ఈ పూటకి టెర్రసే గతి నీకు. పద లే లే. తెల్లారే వరకు బుద్ధిగా ఇక్కడే పడుకో. ఓయ్, న? నువ్వు ఇంట్లో లేవా? బయట ఉన్నాను. బయట ఏం చేస్తున్నావు? అది ఆ లక్ష్మి వచ్చి దొంగ వచ్చాడని భయపెట్టింది కదా, ఆ భయంతో నిద్ర పట్టక బయట తిరుగుతున్నాను. భయం వేస్తే ఇంట్లో దక్కోవాలి కానీ ఇలా బయట తిరగడం ఏంటి? ఏంటి హరి నీ అనుమానం? ఆ దొంగ నేనే అనా? నేను అన్నానా? అన్నా అంటావు. నీకు బాగా లోకం అయిపోయాను కదా. ఆ లక్ష్మిని చూసే కళ్ళతో నన్ను చూస్తే నేను దొంగలా దెయ్యంలా కనిపిస్తాను మరి. ఏమండి? హరిగారు, హరిగారు, ఇక్కడ పడుకున్నారేంటండి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఇప్పుడే పైకి వచ్చాను. ఇప్పుడే వచ్చి ఇక్కడ నిద్రపోతున్నారా? చిచి, నిద్ర కాదు, యోగా యోగా చేస్తున్నాను. ఇలా కూడా యోగా చేస్తారా? నిజం చెప్పండి. అంటే అది
అదేంటంటే రాత్రంతా నా ఇంటి ముందు కాపలా ఉన్నారా? ఇంత చలిలో దోమలు కుడుతుంటే కప్పుకోవడానికి కనీసం దుప్పటైనా లేకుండా ఎలా ఉన్నారండి? నేను చెప్పిన దొంగ మీరు వెతికినా కనిపించలేదు. నేను చెప్పింది నిజమో అబద్ధమో కూడా ఆలోచించకుండా ఎందుకు ఇలాంటి పని చేశారు? నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు లక్ష్మి. నువ్వు ఇక్కడ భయపడుతూ ఉంటే నేను అక్కడ హాయిగా ఎలా నిద్రపోగలను చెప్పు. అందుకే కష్టం గడప దాటి నీ దాకా రాకుండా గుమ్మం దగ్గరే కాపలా ఉన్నాను. ఇలా పడుకోవడం మీకు అవమానంగా లేదా? అవమానమా? అవమానం ఎందుకు లక్ష్మి? ఇది నా బాధ్యత. కిందింట్లో పడుకోవడానికి నీ ఆత్మాభిమానం ఒప్పుకోదు. నిన్ను భయానికి వదిలేయడానికి నా ఆత్మసాక్షి అంగీకరించదు. కనీసం డోర్ అయినా కొట్టుండొచ్చు కదా. కొట్టాలనే అనుకున్నాను, కానీ నేను ఇక్కడ పడుకోవడానికి నువ్వు అంగీకరించవేమోనని కొట్టకుండా ఆగిపోయాను. నేను ఇక్కడ ఉండడానికి నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను కాపాడుకునే అవకాశం నాకు లేకుండా పోతుందని భయపడి కామ్గా ఉండిపోయాను. తెల్లవారికి ముందే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ తెల్లవారుజామున నిద్ర పట్టింది. నువ్వు వచ్చి లేపేంత వరకు నాకు మెలకువే రాలేదు. నీకేం భయం లేదు లక్ష్మి. నన్ను దాటి నీ జోలికి ఎవరూ రారు. నువ్వు నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా నేను నీకు తోడుగా నీ సైన్యంలా ఉంటాను. సైంధవుడిలా ఆ సోని అడ్డుపడినా సరే నీపై ఈగ కూడా వాళ్ళనివ్వను. మీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్ అని చెప్తే చిన్న మాట అవుతుంది. అయితే ఐ లవ్ యూ అని చెప్పండి. పోనీ గుడ్ మార్నింగ్ అయినా చెప్పండి. ఎలా చెప్పాలో తెలియదంటూనే చాలా బాగా చెప్పావు లక్ష్మి. నేనేం చెప్పాను? నీ నవ్వుతో చెప్పావు కదా, ఆ నవ్వు చాలు నాకు. అదే థ్యాంక్స్ అనుకుంటాను, అదే ప్రేమ అనుకుంటాను, అదే గుడ్ మార్నింగ్ అనుకుంటాను. నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చాలు. ఈ హరికి అది చాలు. గుడ్ మార్నింగ్. అంటే హాస్పిటల్ బిల్ కట్టిన రాహుల్ తన విజిటింగ్ కార్డ్ ఇక్కడెందుకుంది? అంటే నిన్న డోర్ కొట్టింది ఇతనేనా? తను ఈ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? చేశాడేంటి? నిద్రపోతున్నాడేమో. కాసేపు ఆగి కాల్ చేస్తాను.
క్లబ్ గడబిడ స్టార్ట్ అయింది. అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి. కిందకొచ్చావేంటి? గంట ఆగిరా, త్వరగా పైకి వెళ్ళు. అర్జెంట్ వాష్రూమ్. హాల్లో అంతా ఉన్నారు, ఎలా వెళ్తావ్? ఏదో ఒకటి చెయ్యి, చాలా అర్జెంటు ప్లీజ్. ఒక్క నిమిషం. ఈ హోంవర్క్ ఏదో రాత్రే చేసుకోవచ్చు కదమ్మా. నైట్ నువ్వు లేవుగా, ఎక్కడికి వెళ్ళావు? ఎవరికి చెప్పొద్దు. లక్కీకి తోడుగా పైకి వెళ్ళాను. హే హే రాహుల్, కమ్. మెల్లగా నా వెనకేరా, చప్పుడు చేయకు. రా రా. పద. అనయ్య కాఫీ తీసుకో. హరి కాఫీ తీసుకో. పాలు తాగమ్మా, తాగు.